గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ నువ్వు భూమిని టచ్ చేయాలని చూసినా కూడా నేను నీ గురించి పోలీస్ స్టేషన్లో నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అలా గగన్ తన దగ్గరున్న వీడియోని అపూర్వకి చూపించడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. అయినా అది నీ శత్రువు శరత్చంద్ర కూతురు కదరా, ఎందుకు నీకు దాని మీద అంత ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే, ఎస్ ప్రేమే భూమి, నా బలహీనత, నా ప్రేమ తనకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగినా కూడా నేను ఊరుకోను అని చెప్పి అలా అపూర్వకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ భూమితో ఇకపై ఎవరు కూడా నీ జోలికి రాలు, నువ్వు ధైర్యంగా ఈ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అపూర్వ నక్షత్రాన్ని గదిలోకి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడుతుంది. మమ్మీ నేనేం చేశాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, ఆ భూమిని నేను చంపాలనుకున్నట్టుగా నువ్వెందుకు వాడికి లీక్ చేశావు? నువ్వు నా గురించి చెప్తున్నప్పుడు వాడు వీడియో తీశాడు. ఆ వీడియోని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ భూమి చచ్చేంత వరకు ఆ గగన్ గడ్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా నా మాట వినకుండా ఎందుకు వెళ్ళావో? నీ వల్లే ఈరోజు ఆ భూమి తప్పించుకుంది. మళ్ళీ ఇప్పుడు దాని మీద అటాక్ చేద్దామన్నా కూడా ఈ గగన్ గడు ప్రతిసారి కూడా ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నువ్వేం కంగారు పడుకో, ఏదో ఒక విధంగా నేను బావ ఫోన్లో నుండి ఆ వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఏం వద్దు తల్లి, ఇప్పటికే నువ్వు నాకు తీసుకొచ్చిన తలనొప్పులు చాలు, వెళ్ళి నీ పన్ను చూసుకో అని చెప్పి అపూర్వ నక్షత్ర మీద మండిపడుతూ ఉంటుంది. మరో పక్క గగన్ ఇంటికి తిరిగి వస్తాడు. రాత్రంతా ఇంటికి రాని గగన్ క్షేమంగా రావడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నాన్న గగన్, రాత్రి అనగా వెళ్ళావు, ఏమైపోయావునని ఎంతలా టెన్షన్ పడిపోయానో తెలుసా అని చెప్పి శారద అంటూ ఉంటే, అవునన్నయ్య, అమ్మ నేను ఎన్నోసార్లు నీ ఫోన్కి ట్రై చేశాము, నాట్ రీచబుల్ వచ్చింది. అమ్మ ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఏడుస్తూనే ఉంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, అప్పుడు గగన్ శారదాన్ని పట్టుకొని, అమ్మ నాకు నీ ప్రేమ ఆప్యాయత ఉండగా ఏమీ కాదమ్మా, నీ ప్రేమే నన్ను కాపాడింది అని చెప్పి గగన్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. రాత్రి భూమి మీద ఆ అపూర్వ అటాక్ చేయించింది. రౌడీలు తనని చంపబోయారు. రౌడీల నుండి తప్పించుకొని తను మియాపూర్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక కోల్డ్ స్టోరేజ్కి వచ్చింది. అక్కడ ఆ నక్షత్ర తనని కోల్డ్ రూమ్లో బంధించింది. అంతకంటే ముందుగా నేను భూమి దగ్గరికి వెళ్ళాను. అక్కడ భూమితో పాటు నేను కూడా ఉన్నాననే విషయం తెలియక నక్షత్ర బయట ఇద్దరిని లోపలే ఉంచేసి గడి పెట్టేసింది. రాత్రంతా ఆ చలిలో గడ్డ కట్టుకుపోతూ ఎక్కడ మేమిద్దరం చచ్చిపోతామోనని చాలా భయం వేసిందమ్మా. అలా ఆఖరి నిమిషాల్లో నువ్వు పూర్ణి నాకు బాగా గుర్తొచ్చారు. చిన్నప్పటి నుండి మనం ఎన్నో కష్టాలను అనుభవించాము. అటువంటిది ఇప్పుడు సడన్గా ఒకవేళ నేను దూరం అయితే మీ ఇద్దరు ఏమైపోతారోనని చాలా భయం వేసిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ అపూర్వ ఇంతకు తెగించిందా? ఆ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరికి ఏమీ కాలేదు. సమయానికి నువ్వు అక్కడికి వెళ్ళి భూమిని కాపాడావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆయన రోజు రోజుకి ఆ అపూర్వ రాక్షసత్వం ఎక్కువైపోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అందుకే అమ్మా ఆ అపూర్వకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. త్వరలోనే ఆ అపూర్వకు చెక్ పెట్టడానికి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నక్షత్ర మాట్లాడుతున్న మాటల్ని నేను రికార్డ్ చేశాను. ఒకవేళ భూమి మీద మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ వీడియోని పోలీస్ స్టేషన్లో ఇస్తానని బ్లాక్మెయిల్ చేశాను. కాబట్టి ఇప్పట్లో భూమి జోలికి రాదు, కానీ శాశ్వతంగా దీనికోసం ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని గగన్ అంటూ ఉంటే, అప్పుడు శారద దీనికి శాశ్వత పరిష్కారం నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడమే నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ అంటూ గగన్ గట్టిగా అరుస్తాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నాన్న. రాత్రంతా భూమి నువ్వు ఇద్దరు కూడా ఒకే దగ్గర కలిసి ఉన్నారు. ఇప్పుడు నలుగురికి ఈ విషయం తెలిస్తే మగవాడి కాబట్టి నిన్ను ఈ లోకం నిందించదు, కానీ ఆడపిల్ల మీద అటువంటి నిందలు పడితే
ఎలా ఉంటుందో ఒక ఆడదానిగా నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ, ఆ శరత్చంద్ర కూతుర్ని ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ భూమి శరత్చంద్ర కూతురు కాకపోయి ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరో పక్క టీవీలో అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక అలా బ్రేకింగ్ న్యూస్లో శరత్చంద్ర గారి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ అని చెప్పి న్యూస్లో చెప్తూ ఉంటారు. ఇక దాంతో గగన్, శారద, పూర్ణి ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. శరత్చంద్ర గారి మర్డర్ కేసులో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కోర్టులో మొదట అనుమానించిన భూమి శరత్చంద్ర గారి కూతురని రుజువైంది. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు. కోమాలో చికిత్స పొందుతున్న శరత్చంద్ర గారికి ఈ కేసులో సస్పెక్ట్గా ఉన్న గగన్ గారికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు అయినప్పటికీ భూమి తన ప్రేమని ఇంకా చంపుకోలేక రాత్రుల్లో రహస్యంగా గగన్ని కలుస్తుంది. తన క్యారెక్టర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి యాంకర్ చెబుతూ ఉంటుంది. ఇక అలా భూమి క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ మీడియాలో తప్పుగా ప్రచారం అవుతూ ఉండడంతో ఇక అపూర్వ ఇంట్లో కూడా ఆ న్యూస్ చూసి అపూర్వ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది. రాత్రంతా వాడితో తిరిగి వచ్చి సిగ్గు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఇలా అయితే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారైనా ఆలోచించావా? ఇలా అయితే ఈ ఇంట్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, అవుతాయి అపూర్వ గారు, దీనికి ఒకటే సొల్యూషన్. గగన్కి భూమికి పెళ్లి చేస్తే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారని అనుకుంటారు. అప్పుడు పెళ్ళికి ముందే కలిసి తిరిగారంటూ ఒక్క మాటతో పోయిన ఇంటి పరువు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారని తిరిగి వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వీళ్ళ పెళ్లితోనే ఈ నిందలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? నీ మీద పడిన నింద పోవాలంటే ఒకటే మార్గం. వెంటనే నువ్వు గగన్కి ఫోన్ చెయ్యి, నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు మావయ్య, నాన్నకు ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఆయనని బాధ పెట్టలేను. ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన అంగీకారంతోనే నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరో పక్క శారద గగన్తో, నాన్న గగన్, ఇప్పటికైనా భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో నాన్న. చూడు భూమి మీద ఆ మీడియా వాళ్ళు ఎలా నిందలు వేస్తున్నారు. ఇవన్నీ విని భూమి ఎలా తట్టుకోగలుగుతుందో ఏంటో అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక గగన్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, న్యూస్ చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే, చూశానండి, పాపం భూమి, ఇప్పుడు భూమి పరిస్థితి ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే ఎంతగానో ఏడుస్తుంది. నేను గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడగమని భూమికి చెప్పాను. కానీ భూమి మాత్రం నాన్న ఒప్పుకున్న తర్వాతే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అక్కడ గగన్ ఏమన్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటే, ఇక్కడ వాడి పరిస్థితి అలాగే ఉందండి. శరత్చంద్ర కూతుర్ని పెళ్లి చేసుకోనంటూ ఇంకా అలాగే మొండికేస్తూ ఉన్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, శారద వీళ్ళని ఇలాగే వదిలేస్తే జీవితాంతం ఇలాగే ఉండిపోయేలాగా ఉన్నారు. అక్కడ బావగారు స్పృహలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని కలవనివ్వడు. కాబట్టి ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. రేపు ఏదో ఒకటి నచ్చజెప్పి భూమిని నేను గుడికి తీసుకుని వస్తాను. నువ్వు గగన్ని తీసుకునిరా. అక్కడ వాళ్ళకే తెలియకుండా మనం పెళ్లి ఏర్పాట్లు చేయాలి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. ఒక్కసారి వాళ్ళకి పెళ్లి జరిగిపోతే ఎవరు కూడా వాళ్ళని విడదలేరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత శారద గగన్ చేతికి కొత్త బట్టలు ఇస్తూ, నాన్న ఈ బట్టలు వేసుకునిరా, మనం గుడికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఎందుకమ్మా ఈరోజు ఏదైనా విశేషమా అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, నువ్వు పెద్ద గండం నుండి బయటపడ్డావు కదా, గుడిలో నీ పేరు మీద పూజ జరిపిద్దాం అనుకుంటున్నాను, ఈ బట్టలు వేసుకునిరా అని చెప్పి శారద చెప్పడంతో గగన్ ఆ కొత్త బట్టలు వేసుకొని శారదతో కలిసి గుడికి వస్తాడు. ఇక అక్కడ గుడిలో ఉన్న పంతులు గారితో కృష్ణప్రసాద్ శారద ముందుగానే మాట్లాడడంతో అక్కడ గగన్ చేత పూజ చేయిస్తూ ఉంటారు. మరో పక్క కృష్ణప్రసాద్ కూడా భూమికి పూజ ఉందని చెప్పి కొత్త చీర కట్టుకొని గుడికి రమ్మని చెప్తాడు. భూమి కూడా గుడికి వస్తుంది. ఇక అలా భూమి చేత కూడా పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటే, ఇదేంటి ఒకేసారి భూమితో నాతో పూజ చేయిస్తున్నారు, కొంప తీసి వీళ్ళేం ప్లాన్ చేయలేదు కదా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇక అలా వాళ్ళిద్దరి చేత పూజ చేయించిన తర్వాత పంతులు గారు, బాబు ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టండి అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ లేచి నిలబడతారు. అమ్మ, నువ్వు ఏదో స్పెషల్ పూజ అని చెప్తే నేను నీ మాటలు నమ్మి గుడికి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ఇలా పెళ్లి చేయాలని చూస్తారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, నాన్న గగన్, ఇప్పటి వరకు నేను నిన్ను ఎటువంటి కోరిక కోరలేదు. మొదటిసారి భూమిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు భూమి మెడలో తాళి కట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో శారద మాటకు కట్టుబడి పీటల మీద కూర్చుంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూమితో, అమ్మ భూమి, మీ మామయ్యగా నీ మంచి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు మీ అమ్మ విషయంలో నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి నిన్ను నా కొడుకు చేతిలో పెడదామని అనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, నా కొడుకు చేత తాళి కట్టించుకో అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి దండం పెడతాడు. ఇక దాంతో భూమి కూడా తల వంచి గగన్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక అలా కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి పెళ్లి పెద్దలుగా మారి గగన్ భూమిల పెళ్ళి అయితే జరిపిస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.